నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి, రీసెర్చ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాత్రమే చర్చ నడుస్తూ ఉంది. ఎవరికి ఓటు వేయాలి, ఎలా వేయాలని చెప్పేసి పెద్ద చర్చ నడుస్తూ ఉంది. మొన్నటి వరకు ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ పోటీ జరిగింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్. ఇక్కడ ఎవరికి ఓటేస్తే నిరుద్యోగుల యొక్క లేదంటే ఉద్యోగుల యొక్క హక్కులు నెరవేరుతాయని చెప్పేసి పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ చర్చ అనేది ఒకసారి సైడ్ పెట్టేస్తే ఓటు ఎట్లా వేయాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేక ఓట్లు రద్దయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా ఓటు వేయడం రాకపోవడం వల్ల పోయినసారి 21,000 ఓట్లు రద్దయిపోయినాయి. ఈసారి ఎలక్షన్స్లలో ఒక్కొక్క ఓటు చాలా కీలకమైనటువంటి పరిస్థితులలో నా ఓటు ఎట్లయినా సరే సరైనటువంటి ఓటుగా రావాలి, రద్దయిన లిస్టులో ఉండకూడదని చెప్పేసి చాలామంది కూడా పట్టభద్రులందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఏ విధంగా వేయాలి, ఎలా ప్రాధాన్యత క్రమం అనేది ఇవ్వాలి, ఇక్కడ ఏ విధంగా ముగ్గురికి లేదా నలుగురికి లేదా ఒక్కరికి ఓటేయాలంటే ఎట్లా వేయాలని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి. వారి కోసం మరి మీకోసం అయితే ఒక వీడియో చేస్తూ ఉన్నాను. ముందుగా ఓటు ఎలా వేయాలి, ప్రాధాన్యత క్రమం ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి తెలుసుకోవడానికన్నా ముందు మీకు బ్యాలెట్ పేపర్ అనేది ఒక పెద్ద టోటల్ 52 మందికి సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం కూడా ఒకటే పేపర్లో ఇచ్చేస్తారు. టోటల్ 52 మంది పోటీ చేసినటువంటి అందరి కూడా ఫస్ట్ ఒక 18 పేర్లు, సెకండ్లో ఒక 18 పేర్లు, రిమైనింగ్ పేర్లన్నీ కూడా ఒక థర్డ్ కాలంలో ఇచ్చేస్తారు. ఇలా ప్రాధాన్యత ఉంటుంది. లాస్ట్ 52 నెంబర్ లాస్ట్ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. ఈవీఎం మిషన్స్ ఉండవు. ఎందుకు ఈవీఎం మిషన్స్ ఉండవంటే ఈవీఎం మిషన్స్లో ఒకటే ఓటు తీసుకుంటుంది, సెకండ్ థర్డ్ అని ఉండదు కనుక ఈవీఎం అనేది ఇక్కడ అప్లికేబుల్ కాదు. బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఈ పేరు పక్కల ఒక బ్లాంక్ ఉంటుంది అన్నట్టు, అక్కడ ప్రాధాన్యత క్రమం అనేది ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో మీరు హాల్లోకి ఎంటర్ కాగానే అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో మీకు ఒక పెన్ ఇస్తారు. వాళ్ళు మీ సొంత పెన్ను వాడకుండా వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ను తీసుకొని పోయి ఒక బ్యాలెట్ పేపరు అండ్ పెన్ ఇస్తే తీసుకెళ్ళి మీరు ప్రాధాన్యత క్రమం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలోనే దాన్ని ఫోల్డింగ్ చేసి బాక్సులో వేయాలి. కానీ ఏ విధంగా ఓటు వేయాలని చెప్పేసి కొన్ని సూచనలు చూసినట్టయితే బ్యాలెట్ పేపర్లో ఎక్కడ కూడా ఒక నెంబర్ అనేది రిపీట్ కాకూడదు. ఒక అభ్యర్థికి ఒకటి అని నెంబర్ ఇచ్చినప్పుడు ఇంకొక అభ్యర్థి కూడా నేను ఒకటే అని నెంబర్ ఇస్తా అంటే కుదరదు. మీరు బ్యాలెట్ పేపర్లో ఒకటి ఎవరికి కూడా నేను ఒకటో ప్రాధాన్యత క్రమం ఇవ్వను, ఎవరు కూడా ఒకటి ఓటు వేయడానికి అర్హులు లేరు, నేను రెండో క్రమం ఇస్తా అని చెప్పేసి ఒకటి వేయకుండా నేను 2 వేస్తా అంటే అప్పుడు కూడా ఓటు వృధా అవుతుంది. 52 మంది పోటీ చేశారు కనుక 52 మందికి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమం ఇవ్వాలా అంటే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇచ్చే క్రమంలో సపోజు 52 మందికి ఇచ్చేటప్పుడు కేవలం నేను 52వ నెంబర్ ఈయన లాస్ట్, ఈయన నాకు నచ్చలేదని చెప్పేసి ఓన్లీ 52వ క్రమం ఇచ్చేస్తా అంటే కూడా ఓటు చెల్లదు. ఎందుకంటే 1 నుంచి 51 కూడా అందులో లేదు కనుక 52 నెంబర్ ఇస్తే చెల్లదు. ఒక ఆయన 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇవ్వకుండా 4 అని ఇచ్చాడు టోటల్ ఎంటైర్ బ్యాలెట్ పేపర్లో, అప్పుడు కూడా ఆ ఓటు చెల్లదు. ఇంకొక అతను 1 ఏమి ఇవ్వకుండా, 1 ఇవ్వకుండా, 2 ఇవ్వకుండా, 3 ఇవ్వకుండా మిగతా అభ్యర్థులు ఎవరైతే నచ్చలేదో వాళ్ళ నుంచి 4, 5, 6 అని ఇచ్చాడు, అప్పుడు కూడా ఆ ఓటు చెల్లదు. అంటే బ్యాలెట్ పేపర్లో రిపీటెడ్ నెంబర్స్ ఉండొద్దు, గ్యాప్ ఉన్న నెంబర్స్ ఉండొద్దు. ఒక పర్సన్కి 1వ ప్రాధాన్యత ఇచ్చి ఇంకొక పర్సన్కి 5వ ప్రాధాన్యత ఇచ్చారనుకుందాం. 2, 3, 4 ప్రాధాన్యత ఇవ్వని దృష్ట్యా ఆ ఓటు అనేది రద్దు అవుతుంది. ఇట్లా రిపీట్ కాకూడదు నెంబర్స్ అండ్ గ్యాప్ కూడా ఉండకూడదు. అయితే ఇదొక పెద్ద అంశం. అయితే మీకు ప్రాధాన్యత క్రమం ఏ విధంగా రాయాలి అంటే ఇట్లా నెంబర్స్ ఇచ్చినట్టుగానే రాయాలి. అంటే 1 అంటే 1 అని ఇట్లా వేయండి, మంచిగా నీట్గా కనపడేటట్టు. నేను రోమాన్ వేస్తా, నేను ఇట్లా వేస్తా అంటే కుదరదు. 1, 2 మనం ఏదైతే అక్షరమాల నేర్చుకున్నామో మామూలుగా మంచిగా నీట్గా అర్థమయ్యేటట్టు రాయాలి వాళ్ళకి.
అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు 2 ఇట్లా రాస్తా, నేను 3 తిప్పి తిప్పి ఇట్లా తిప్పి తిప్పి రాస్తా, అన్నీ రాస్తా అంటే కొంచెం ప్రమాదకరం. కనుక నీట్గా అర్థమయ్యే విధంగా నెంబర్స్ కూడా ఈ అక్షరమాల అంటే ఈ సంఖ్యామానం మాత్రం వాడి మీరు ఓటు వేయండి. సో ఇంకొకటి, సరే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఆ బ్యాలెట్ పేపరు ఏ విధంగా ఉంటుంది, ఎట్లా నెంబర్ వేయాలని చెప్పేసి ఒక నమూనా తీసుకుందాం. సో ఇక ఈ విధంగా మీకు బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ నెంబరు 1 2 3 4 5 6 7 8. ఈ లాస్ట్ 18 నెంబర్ అశోక్ కుమార్ పాలకూర అనే నెంబర్ ఉంది. ఇక్కడ కూడా 36 ఉంటుంది, ఈ పక్కన 36 ఉంటుంది, ఇక్కడ 52 ఉంటుంది, 52 ఉంటుంది. సో మీకు ప్రాధాన్యత క్రమం అన్నది మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇద్దరికే ప్రాధాన్యత వేయాలనుకుంటే ఇద్దరు కూడా వేయచ్చు, కానీ ఇద్దరికి సేమ్ నెంబర్ వేయొద్దు. పాలకూర అశోక్ అనే నెంబర్ ఉంది, ఈయన 1 2 2 వేస్తా అంటే కుదరదు, 2 వేస్తా అంటే కుదరదు. ఏదన్నా ఒకటే సంఖ్యామానం వేయాలి ఈయనకి. సపోజ్ పాలకూర అశోక్కి 1 వేయాలనుకుంటే ఇట్లా వేయాలి 1. ఇక సింపుల్గా నేను అశోక్ సార్కి ఈయనకి 1 వేసిన, ఇక నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నా ఏది వేయాలనుకుంటే వెళ్ళి రావచ్చు, ఆ ఓటు చెల్తుంది. కానీ నేను మల్లన్నకు కూడా 1 వేస్తా, వీళ్ళిద్దరు మస్తు కొట్లాడిరు, వీళ్ళు సూపర్ హీరోలు అని చెప్పేసి ఈయనకు 1 వేస్తా ఈయనకు 1 వేస్తా, ఇంకో పర్సన్ ఎవరైనా ఉంటే ఆయనకు 2 వేస్తాను ఇట్లా వేసాడు అనుకుందాం, అది ఓటు రద్దు అవుతుంది. ఇట్లా వేయకూడదు, ఇట్లా వేయకూడదు. ఈయనకు 1 వేసినప్పుడు ఇంకెవ్వరికి కూడా ఆ బ్యాలెట్ పేపర్లో 1 అనేది ఉండకూడదు. ఆ బ్యాలెట్ పేపర్లో ఎవరికి కూడా 1 ఉండదు, 1 వేసి రావచ్చు. ఇవి వేయాలనుకుంటే తిన్మార్ మల్లన్నకి 2 వేయచ్చు, ఇంకో పర్సన్కి 3 వేయచ్చు, ఇంకో పర్సన్కి ఇలా 4 వేయచ్చు, ఇంకో పర్సన్ ఇక్కడ ఉంటే ఏదో 5 వేయచ్చు, ఇలా ఏవాళ్ళు ఉంటే 6 వేయచ్చు. కానీ ఇక్కడ ఏది మిస్ అయ్యి కూడా ఇక్కడ 4 లేకుండా డైరెక్ట్ 5 వేస్తే కూడా ఓటు రద్దు అవుతుంది. సో ఇది మీరు ఓటేసే విధానం. ఫోల్డింగ్ కూడా వాళ్ళు చెప్పినట్టుగానే ఫోల్డ్ చేయండి. మన చిత్తు పేపర్లు మలిచినట్టు అడ్డగోలుగా మలిచి మీ విలువైనటువంటి ఓటుని వృధా చేసుకోకండి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇది కౌంటింగ్ ఎలా నడుస్తుంది సార్, మేము 1 2 3 4 ఇలా వేసాం కదా, మా ఓటు ఎవరికి పోతుంది అని చెప్పేసి కూడా అనుమానాలు ఉంటాయి. అంటే ఈ ఓటు ఎవరికి పోతుంది సార్, ఎవరి కౌంటింగ్ పోతుంది, ఇంతమందికి ఓట్లు వేస్తా అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సింగిల్గా 1 ప్రయారిటీ ఓటేస్తే, 1 ప్రాధాన్యత ఓటేస్తే ఆ ఓటు ఆయనకే పరిమితం అయిపోతుంది, ఆయనకే పరిమితం అయిపోతుంది. ఆ బ్యాలెట్లో ఇద్దరికి సపోజు అశోక్ కుమార్కి 1 వేసాను, తిన్మార్ మల్లన్నకి 2 వేసాను అనుకుందాం. సపోజ్ వేస్తే సపోజు అశోక్ కుమార్ లేదా తిన్మార్ మల్లన్న ఎవరన్నా సపోజు తిన్మార్ మల్లన్న డిలీట్ అయిన అనుకుందాం. ఏది ప్రాధాన్యత క్రమం కౌంటింగ్ చేసేటప్పుడు ఈయన డిలీట్ అయితే సెకండ్ ప్రయారిటీ ఓటు ఈయనకు ఆల్రెడీ ఇక్కడనే క్లోజ్. అశోక్ కుమార్కి 1 ఉంది కనుక ఆల్రెడీ అశోక్ కుమార్కే పోయినట్టు, ఇది తిన్మార్ మల్లన్న కింద లేదన్నట్టు. ఓకే, ఒకవేళ అశోక్ కుమార్ సారు డిలీట్ అయిపోతే, ముందే డిలీట్ అయిపోతే సెకండ్ ప్రయారిటీ 2 ఉంది కనుక ఆ ఓటు మల్లన్నకి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు ముందుగా డిలీట్ అయిపోతారో ఆ ఫస్ట్ ప్రయారిటీ ఓటు అనేది దాని కింద సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఆయన ఎక్స్ అనే పర్సన్కి 1వ ప్రాధాన్యత పడ్డదనుకుందాం. ఈ ఎక్స్ పర్సన్కి రెండో ప్రాధాన్యత అనేది అశోక్ సార్ పడ్డది అనుకుందాం. సపోజ్ అశోక్ సార్ పడ్డది. బరిలో లాస్ట్ ఫైనల్లో అశోక్ సార్ తిన్మార్ మల్లన్న ఇద్దరు సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్లో ఇద్దరు బరిలో ఉన్నారు, ఇద్దరు పోటాపోటీగా నడుస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్కి 1వ ప్రయారిటీ పడ్డప్పటికీ 2వ ప్రయారిటీ ఓటు ఎవరు పడ్డది, అశోక్ సార్ పడ్డది. అప్పుడు ఈ ఓటు అశోక్ సార్కి యాడ్ చేస్తారు, అశోక్ సార్కి యాడ్ చేస్తారు. మీరు వేసింది ఎక్స్ పర్సన్కి అయినా కానీ సెకండ్ ప్రయారిటీ అశోక్ సార్ ఉంది కనుక అశోక్ సార్కి యాడ్ అవుతుంది సెకండ్ ప్రయారిటీలో. ఒకవేళ ఈ పర్సన్ 2వ ప్రయారిటీ మల్లన్నకి వేసింది అనుకోని, అది మల్లన్నకి యాడ్ అవుతుంది. ఆ పర్సన్ మల్లన్నకి వేయలేదు, అశోక్ కుమార్ సార్కి వేయలేదు, సపోజ్ ఇద్దరికి వేయలేదు, థర్డ్ పర్సన్కు వై పర్సన్కి ఉన్నది అనుకుందాం సెకండ్ ప్రయారిటీ. ఆ వై పర్సన్ డిలీట్ అయిపోయింది అనుకున్నాం. అప్పటికే డిలీట్ అయిపోతే థర్డ్ ప్రయారిటీ ఎవరు ఉందని చూస్తాం. థర్డ్ ప్రయారిటీలో సపోజు అశోక్ కుమార్ సార్ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మళ్ళీ అశోక్ సార్కి వస్తుంది, మల్లన్న ఉంటే మల్లన్నకు వస్తుంది.
అట్లా 1/1 చూసుకుంటూ పోతారు అన్నట్టు. అంటే అది థర్డ్ ప్రయారిటీ కౌంట్ చేసినప్పుడు. ఓన్లీ సెకండ్ ప్రయారిటీ కౌంట్ చేస్తారు కనుక సెకండ్ వరకే ఆగిపోతారు, సెకండ్ ప్రయారిటీ వరకే. ఇంకా కంటిన్యూషన్ అంటే మరి ఎందుకు సార్ సెకండ్ ప్రయారిటీ కౌంట్ చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీలోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లల్లో ఎవరికి ఎక్కువ టాప్ ఓట్లు ఉంటే వాళ్ళకే విన్నర్గా డిసైడ్ చేయొచ్చుగా అని చెప్పేసి ఒక ప్రశ్న కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ ప్రాధాన్యత క్రమం పెట్టినప్పుడు ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా వీళ్ళందరికీ కింద నోటా అనే ఆప్షన్ ఉండదు, జనరల్గా ఉండదు. ప్రాధాన్యత క్రమం ఇచ్చేటువంటి ఏ బ్యాలెట్లోనైనా ఈవీఎంలోనైనా నోటా ఉండదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఇది, అంటే తెలివిగలగాలు మేధావులకు సంబంధించినటువంటి పెద్దల సభ కనుక పెద్దల సభకి మేము వెళ్ళాలనుకుంటున్నాని చెప్పేసి వచ్చినటువంటి ఎలక్షన్స్లలో వీళ్ళని తిరస్కరించడానికి అవకాశం లేదు కనుక ప్రాధాన్యత పెట్టినాం. ఒక్కటే పర్సన్ ఓటేసేది ఉంటే నోటా ఉంటుంది. సో ఇది ఎందుకు ఇట్లా ప్రాధాన్యత కౌంట్ చేస్తారంటే ఈ పెద్దల సభలో కనీసంగా 50% మంది ఒప్పుకున్నటువంటి అభ్యర్థిని మాత్రమే మండలికి పంపించాలి. 50% మంది ఒప్పుకోవాలి, ఈయన మాకు సరైన అభ్యర్థే, ఈయన మండలి పోవడానికి మాకు ఎటువంటి అభ్యర్థనం లేదని 50% మంది ఒప్పుకునేంత వరకు ఆయన ఆపుతారు. ఒకటో ప్రాధాన్యత కౌంట్ చేసినప్పుడు 50% ఓట్లు ఎవరైతే గెయిన్ చేసి లీడులో ఉంటారో వాళ్ళని విన్నర్గా ఇచ్చేస్తారు ఫస్ట్ ప్రయారిటీ కౌంటింగ్ చేసినప్పుడు. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ కౌంటింగ్లో 50% మంది ఏ ఒక్కరు కూడా వాళ్ళు గెయిన్ కాలేదనుకున్నారు, సపోజ్ అశోక్ సార్ కావచ్చు, మల్లన్న కావచ్చు, ఇంకో ఇద్దరు బీజేపీ టీఆర్ఎస్ ఉన్నారు, తలా ఆయన్ని పంచుకోగా 50% ఓట్లు రాలేదనుకుందాం, సెకండ్ ప్రయారిటీ పోతారు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు యాడ్ చేసుకున్నప్పుడు ఎవరైతే ఫస్ట్ సపోజ్ 4 మెంబర్స్ బరిలో ఉన్నారనుకుందాం లీడింగ్లో, 4 మెంబర్స్లల్లో ఈ సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్ చేసేటప్పుడు కొన్ని మిక్స్డ్గా పడతాయి ఇలాగ పడ్డట్టు, అట్లా సెకండ్ ప్రయారిటీ యాడ్ చేస్తే ఎవరైతే ఫస్ట్ 50% ఓట్ బ్యాంక్ క్రాస్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఎవరైతే 50% ఓట్లు లీడ్లో ఉండి క్రాస్ చేస్తారో వాళ్ళు విన్నర్ సెకండ్ ప్రయారిటీ. ఈవెన్ దో ఆఫ్టర్ కౌంటింగ్ ద సెకండ్ ప్రయారిటీ ఓట్స్, ఇఫ్ దే డిడెంట్ గెట్ 50% ఓట్స్, వి గో ఫర్ ద థర్డ్ ప్రయారిటీ. అట్లుంటుంది ప్రాసెస్. 90% సెకండ్ ప్రయారిటీలోనే విన్నింగ్ డిసైడ్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈసారి కూడా అలాగనే ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. సరే, మన పట్టభద్రులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పేసి ఎవరి తెలదు కనుక ఈనాడు కనుక మనం అట్లా కౌంటింగ్ అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది కనుక ఈ ఎలక్షన్స్లలో చాలా విలువైనవి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఉద్యోగాలు ఈ ఎమ్మెల్సీ గెలిచినటువంటి ఈ మండలి పోయేటువంటి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉద్యోగాలు ఇవ్వడు. కేవలం ఈ అభ్యర్థి ఏం చేస్తాడంటే ఎవరి తరపున ఒత్తాస తీసుకొని గెలిచి ఆ మండలిలో కూర్చుంటున్నాడు ఆ ప్రజలు లేదంటే ఆ ఓటర్ల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క పదవిని చేపట్టినటువంటి ఆ పర్సన్కి ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఎవరు సరైన అభ్యర్థి అనుకుంటున్నారో, నికార్స్ అయినటువంటి ఫైటర్ ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటేయండి. ఎందుకంటే పట్టభద్రులు అంటే ఒకరు చెప్తే విని ఇనికేయాలని చెప్పేసి ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఓన్గా అసెస్ చేసుకోండి, ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉన్నాయి, ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తారు, ఎవరు నిరుద్యోగుల కోసం జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసి నిరుద్యోగుల కోసం కొట్లాడుతురు, ఎవరెవరు ఏ విధంగా ఫైట్ చేసినా చూడండి. కానీ ఇంకే వేరే కారణాలు చూసి లేదా వేరే పరిస్థితులు చూసి వేయకండి. నేను కూడా ఫైట్ అయినా, నేను కూడా ఉస్మాన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం. కానీ నాకెందుకు ఓటేయాలని చెప్పేసి ఇంకో పర్సన్ కూడా అదే ఫైటింగ్ చేసిన అనుకున్నాం. ఇంకో నలుగురే నా సొంటోళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఈ నలుగురిట్లలో ఎవరు బెస్ట్ అని ఆలోచించుకోవాలి. అందరూ ఫైటర్సే. అమాంగ్ 4 మెంబర్స్ హూ ఈజ్ ద బెస్ట్ వన్, ఎవరు సెల్ఫిష్నెస్ లేకుండా ఎవరు ప్రజల కోసం ఆ ఓటర్ల కోసం పనిచేస్తుందని చెప్పేసి చూసి ఓటేయండి. విలువైన ఓటుని నోటుకు కానీ లేదా ఇతర వాటికి మనం తాకట్టు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉండరని భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఓటు వేసే పద్ధతి అయితే ఇది నిదానంగా ఆలోచించి నెంబరింగ్ వేసేటప్పుడు తొందరపడకండి. వెనక వాడు ఏదో ప్రెజర్ ఇంకెంతసేపు అని చెప్పేసి ఎవరని అంటే
దానికి ఎప్పుడు కూడా మీరు అంటే టెన్షన్కి లోనై దబదబా ఏదో 1, 2, 3 వేద్దామని చెప్పేసి కాకుండా మీరు అనుకున్న సమయం తీసుకొని మినిమం మీకు కొంత సమయం ఇస్తారు. ఆ సమయాన్ని నిర్ణీత సమయాన్ని వాడుకొని సరైన పద్ధతిలో ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. శాసన మండలిలో నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన కొట్లాడేటువంటి అభ్యర్థిని కూర్చోపెడతారని ఆశిస్తూ ధన్యవాదాలు.